హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటి అంటే టాపిక్, అసలు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి అనే ఒక టాపిక్. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, నేను ఫస్ట్లో మీకు చెప్పినట్టు, ఒకవేళ మీరు బ్లూ హోస్టింగ్లో వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్కి మీరు డొమైన్ హోస్టింగ్ తీసుకుంటే దాని డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన యూజర్ అండ్ పాస్వర్డ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి వెదర్ ఎట్లా వస్తుంది అనేది. అంటే నా క్రెడెన్షియల్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను, అంటే ఒకవేళ మీరు బ్లూ హోస్టింగ్లో తీసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ నాకు ఆల్రెడీ నేను బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాను వర్డ్ ప్రెస్ క్రెడెన్షియల్స్ అని. మీ నేమ్తో వస్తుంది, మీరు ఏదైతే డొమైన్ తీసుకుంటారో ఆ నేమ్తో మీకు క్రెడెన్షియల్స్ ఇస్తారు, అండ్ మీకు wp-login.php అని వస్తుంది. ఆ అది ఓపెన్ చేసి మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నొక్కితే కానీ మీది వెబ్సైట్, మీ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేయడానికి, డాష్బోర్డ్ ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. చూడండి, ఈ డాష్ బోర్డ్ ఇలా ఉంటుందండి కంప్లీట్గా. లైక్ మీకు ఓ, ఏమేమి కావాలి, ఇలా ఇలా యూజ్ అవుతాయి, మీకు ఎలాంటి అన్ని ఇందులో ఉంటుంది. సో ఇందులో ఆ, ఇది ఏమి కోడింగ్ కాదండి, జనరల్గా మనం చేసేసుకోవచ్చు. ఆ, ఇది కోడింగ్తో అస్సలు సంబంధం లేదు దీనికి. కంప్లీట్గా ఇది మనం ఈజీగా చేసుకునే విధానం ఇది వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ అనేది. అంటే ఒక ప్రీమియం వెబ్సైట్ ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట దీంట్లో చేస్తే కూడా. వన్స్ మీరు, నేను ఒక శాంపుల్ వెబ్సైట్ చేశాను, మీరు కావాలంటే ఐ కెన్ షో ఇట్. ఇది నేను ఒక క్లయింట్కి ఎగ్జాంపుల్గా చూపించడానికని చేశాను. ఇది చూడండి ఎలా ఉందో. ఇది నేను కంప్లీట్గా వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్తో చేసింది. ఇది చూడండి ఎంత నీట్ అండ్ పర్ఫెక్ట్ ప్రీమియం లెవెల్లో వచ్చింది. సో ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం ఎక్కడ కోడింగ్ లేకుండా కంప్లీట్గా నార్మల్గా మనం చేసేసుకున్నది ఇది. ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తే కంప్లీట్ కోడింగ్ ఉన్న వెబ్సైట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ అడ్వాన్స్డ్గా కూడా కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చేయొచ్చు ఇందులో. కాంటాక్ట్ ఫామ్ కూడా చేసుకోవచ్చు, అది మన మెయిల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది. వన్స్ వి స్టార్ట్ వర్డ్ ప్రెస్ వెబ్ డిజైనింగ్ అనేది, నేను మీకు రెగ్యులర్గా ట్యుటోరియల్స్ పెడతాను. అది చాలా లాంగ్ అన్నమాట. ఒక శాంపుల్గా చిన్న చిన్నగా చెప్తూ వెళ్తే కానీ అర్థం కాదు. సో ప్లగిన్స్ ఉంటాయి, పేజెస్ ఉంటాయి, అసలు ఒక వెబ్సైట్కి కావాల్సిన ఏ ఎలిమెంట్స్ ఏవేవి కావాలి, ఇవన్నీ ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి ఈ బేసిక్, ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇది జనరల్గా చాలా మందికి తెలియదు. ఈ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది, ఇలా ఓపెన్. చాలా మంది డొమైన్ హోస్టింగ్ కొన్నాక కూడా అది ఎలా ఓపెన్ చేయాలో ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అందుకే ఏంటి అంటే, ఈ డబ్ల్యూపి అడ్మిన్ ఇలా స్లాష్ ఉన్నదాన్నే మనం .php ఉన్న దాంట్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కొడితేనే మనకి ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. అందులో మనము మన వెబ్సైట్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ చేసి, అప్లోడ్ చేసి, సేవ్ చేసి పెట్టుకొని అది మనం వెబ్సైట్గా క్రియేట్ చేసుకుంటాం. ఓకే. దీంట్లో మనకి ఆ, చెప్పాల్సినవి ఏంటి అంటే, ప్లగిన్స్ అండి. మెయిన్గా థీమ్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెబ్సైట్కి కావాల్సిన ఏంటి అంటే థీమ్స్, పేజెస్, ఓకే, బాడీ అంటే లైక్ కంటెంట్, అండ్ కస్టమైజ్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఒక, మనము ఏం చేస్తాము, ఒక థీమ్ తీసుకుంది, అది స్ట్రక్చర్ లేఅవుట్ సెట్ కాదు. ఆ థీమ్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఒక సింపుల్ థీమ్ ఏదైనా, ఇప్పుడు ఈ ప్లగిన్స్లో వెళ్ళి ఏదైనా ఒక థీమ్ అని, ప్లగిన్స్లో, సరే నాకు ఈజీ అనిపించే థీమ్ ఏంటంటే ఆస్ట్రా. సో ఆస్ట్రా అని సెర్చ్ చేసినప్పుడు, ప్లగిన్, యాడ్ ప్లగిన్స్ అని సెర్చ్ చేసినాక ఇక్కడ ప్లగిన్స్ అన్ని ఇలా వస్తున్నాయి, చూసారు కదా. ఇక్కడ కొట్టాలి మనకు కావాల్సింది. అప్పుడు కింద మనకు మల్టిపుల్ థీమ్స్ వస్తాయి అన్నమాట.
ఆ థీమ్స్ లో ఏంటి అంటే మనకి ఏది సూటబుల్ ఉన్నదో చూసుకోవాలి. అంటే లైక్ ఇందులో వస్తాయి. అందులో మనకి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను కాబట్టి నేను ఇవేమి డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. అది నాకు కొంచెం క్లయింట్కి కావాలి. అది చూపించినాక అది అయిపోయినాక మీకు చూపిస్తాను క్లాస్ చేసి. ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయలేను దీన్ని. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన పేజెస్ కానీ అలాంటివన్నీ చూపించమంటే ఇందులో ఉంది చూడండి. ఇది కంప్లీట్ వన్ పేజ్ అన్నమాట. వన్ పేజ్లో అంటే వాళ్ళు ఎలా అడిగారంటే ల్యాండింగ్ పేజ్ అడిగారు. ఆ, దానికి సేల్స్ కన్వర్షన్స్ ఎక్కువ కావాలి వాళ్ళ ఒక ప్రోడక్ట్కి అని అడిగారు. దానికి శాంపుల్ పేజ్ అడిగారు అనమాట. సో నేను అది చేశాను. అదే మీకు చూపించింది. ఒక ఇప్పుడు మనం ఏదైనా గూగుల్ యాడ్స్ అలాంటివి రన్ చేయాలంటే ల్యాండింగ్ పేజ్ కంపల్సరీ అనమాట. సో దానికోసం ఆ పేజ్ నేను డిజైన్ చేసింది. అది ఏంటంటే హై కన్వర్షన్ రేట్, అంటే హై సేల్స్ కన్వర్షన్స్ అవుతాయి అనమాట అలాంటి పేజెస్ వల్ల. సో నెక్స్ట్ టైం మీకు నేను చూపించేటప్పుడు ఒక పేజ్ ఎలా యాడ్ చేయాలి, దాని థీమ్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ మీకు నేను చెప్పిన ఈ క్లాస్ అంతా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు శ్వేత ఈశాన్ డిజిటల్. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్, ఇంకేదైనా కొత్త కంటెంట్ ఏదైనా కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ అప్లోడ్ ఇట్. Thank you. Thank you so much, guys.